మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు? అసలు మంత్రివర్గాన్ని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు? మామూలుగా ఎప్పుడైనా సరే ఒకటండి, ఒక పార్టీ, అది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనేది దానికి ఒక సింబాలిక్గా ప్రజల్లో ఒక మంచి అవగాహన ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ప్రతి ఎమ్మెల్యే స్థాయి కానివ్వండి, కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే మినిస్టర్ స్థాయి వరకు కానీ అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, ఎప్పుడు కూడా బాగా చదువుకున్న వాళ్ళకి పెద్దపీట వేస్తారు. దీంట్లో చదువుకున్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మందికి సీట్లు ఇవ్వడంలో కూడా చదువుకున్న వాళ్ళే వెతికే ఇస్తారు సీట్లు ఇవ్వడంలో కూడా. ఇది బాగా అంటే ఒక క్రమశిక్షణ అనేది పాటిస్తూ ఉంటుంది ఈ పార్టీ. ఆ విధంగా నందమూరి తారక రామారావు గారు డిజైన్ చేసి ఆ టైంలో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు కూడా ఆ కాలంలో అందరు డాక్టర్లకి, లెక్చరర్లకి, ఇలాగా ప్రతి ఒక్కళ్ళకి మంచి బాగా ఎవరైతే ఎడ్యుకేటెడ్స్ ఉంటారో వాళ్ళైతే ప్రజల్లో వెళ్ళి బాగా వాళ్ళ యొక్క సమస్యలని పరిష్కార దిశగా తీసుకువెళ్తారనే ఉద్దేశంతోనే అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఆ విధంగానే నడిపించాలనే ఉద్దేశంతో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడైనా సరే ఒక పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అనే పేరు మీద ఒక ఎమ్మెల్యే స్థాయికి లేదా మినిస్టర్ అయినప్పటికీ కూడా ఆ టికెట్ ఇచ్చేటప్పుడు ఆ టికెట్ కూడా ఆ యొక్క దీని మీద, ఆ సింబాలిక్ మీద, తర్వాత దాని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధినాయకుడు ఆయన్ని చూసి, ఎందుకంటే వారి యొక్క విజన్ అనేది ముందు తీసుకెళ్ళాలంటే బాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేయాలంటే ఈ నాయకుడైతే సెట్ అవుతాడనే ఉద్దేశంతో ఈ యొక్క టికెట్ ఇవ్వటం కూడా తీసుకోవటం కూడా ఆ నాయకుడిని చూసుకొనే తీసుకుంటారు. ఎందుకంటే ఎవరైనా సరే ఇండిపెండెంట్గా నిలబడితే, ఎవరైనా సరే ఎంత పెద్ద పేరున్న వాళ్ళైనా సరే ఇండిపెండెంట్గా నిలబడితే మాత్రం ఎవరికి కూడా డిపాజిట్లు అనేవి రావు. నాకు తెలిసి అయితే రావు. మరి సరే, ఒకవేళ ఈ పార్టీ సింబల్ కనుక లేకపోతే ఎవ్వరు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఫోటో కనుక లేకపోతే ఈ రోజుల్లో ఉన్న ఎన్నికల ఇదిని చూస్తే, ప్రజల యొక్క నాడిని చూస్తే, బాబు గారి యొక్క ఫోటోని చూసి, పైగా తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ అంటే కార్యకర్తల పట్ల ఉండే క్రమశిక్షణ, ఆ భావాన్ని చూసి ఆ టికెట్ని తెచ్చుకున్నప్పుడు ప్రతి ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ అయినా సరే ఏమవుతుందంటే వారు వాళ్ళకు ఒక పవర్ని ఇచ్చినప్పుడు ఆ పవర్ అనేది ఎప్పుడైతే ఈ పార్టీ తనకు పవర్ని ప్రసాదిస్తుందో, అంటే ఈ పార్టీ ద్వారా మన అధినాయకుడు ద్వారా ఈ యొక్క పార్టీకి ఒక పదవి అనేది వస్తుందో, ఆ పదవి ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు వచ్చినప్పుడు వారు సరిగ్గా అంటే దాని పట్ల, అంటే ప్రజల పట్ల కానివ్వండి, లేకపోతే ఎక్కడైతే ప్రజా సమస్యల పట్ల కానివ్వండి, వాళ్ళు అలానే కార్యకర్తల పట్ల తమ దగ్గర ఉన్న పవర్ని కార్యకర్తల్లో కూడా పంచాలి. ఎందుకంటే పంచకపోతే కార్యకర్తలు కూడా పార్టీని నమ్ముకున్న క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాబట్టి వాళ్ళల్లో కూడా ఈ యొక్క పవర్ని పంచుతూ, ఎమ్మెల్యే అయినా సరే, మినిస్టర్ అయినా సరే పంచుతూ ఉండాలి తప్ప, ఉండి పనిచేసే దిశగా ఉండాలి తప్ప ఏమో సొంతగా మా అంతటా మేము గెలుస్తాము అనే ధోరణి, మా అంతటా మేమే అయిపోయాము, ఎమ్మెల్యే కానివ్వండి, మినిస్టర్ కానివ్వండి అనే ధోరణి అనేది ఇక్కడ ఇప్పుడు ఉన్న మంత్రివర్గంలో కానీ, ఎమ్మెల్యేలో కానీ అది ఏర్పడింది అనుకోవాలంటారా? అంటే ఏర్పడింది అనేది నేను మాట చెప్పట్లేదు, అసలు ఉండాల్సిన పరిస్థితి చెప్తున్నాను. ఎట్లా అయితే, ఏ విధంగా అయితే ఈ యొక్క ధోరణి నాది, నేను నా తర్వాతే కార్యకర్తలు కాకుండా నా పవర్ని కూడా ఈ కార్యకర్తలకి పంచాలనే ఉద్దేశంతో ఇటు కార్యకర్తల్ని, ఇటు ప్రజా సమస్యల్ని అన్నిటినీ కూడా సమానంగా, అన్నిటినీ కూడా చక్కగా తీసుకువెళ్ళే దిశగా ఈ యొక్క నాయకులు, ఎమ్మెల్యే కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, ఈ నాయకులు అలా అడుగు వేయాలే తప్ప వీటిలో ఏ రకమైన అంటే అసంతృప్తి ప్రజల్లో కానివ్వండి, ప్రజా సమస్యలు కానివ్వండి, కార్యకర్తల్లో కానివ్వండి అయినప్పుడే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. అయితే ఏంటంటే ఎప్పుడైతే ఇలా వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా అధినాయకుడి గారి దగ్గర ఒక డేటా ఉంటుంది. వారు ఎప్పటికప్పుడు డేటా తెప్పించుకుంటున్నారు, సర్వేల ద్వారా తెప్పించుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి దీంట్లో వారి అసంతృప్తి ప్రదర్శించడాన్ని దాన్ని అది మామూలుగానే అని చెప్పి నేను అనుకుంటున్నాను. దాన్ని మనం ఏవైతే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే వైసీపీ నాయకులు
పాత అలవాటు ఇంకా వదులుకోలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఇంతవరకు ఎందుకని మానుకోలేకపోతున్నారు, మహిళల్ని దూషించడం కూడా ఎందుకని తగ్గించుకోలేకపోతున్నారు అనుకోవాలంటారు? వాళ్ళకు ఎంత చెప్పినా సరే తక్కువేనండి. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో బూతులు తిట్టిన ఆ యొక్క భాగవతాలు ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేదు. ఆ భయాందోళనలు ఇప్పటికి కూడా ప్రజల్లో అలాగే ఉంది. అందుకనే వాళ్ళు ఇప్పటికి కూడా మారకపోతే వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేనప్పటికి కూడా ప్రతిపక్ష హోదాలకు వాళ్ళు ఏదో అనుకొని మాట్లాడినా సరే కొంచెం బూతులు మాట్లాడకుండా ఎట్లా పడే అట్లా బూతులు మాట్లాడటం, ఎట్లా పడే అట్లా ఇది మానుకోకపోతే ఇంకా ముందు ఇప్పుడు వచ్చిన ఆ 11 సీట్లు కూడా ఇంకా ముందు అవి కూడా రాకుండా ప్రజలు మళ్ళీ ఓటుతో బుద్ధి చెప్తారు. ఉన్న వాళ్ళనే ఇప్పుడు పరిపాలన అనేది ఏ రకంగా ఏ ప్రాబ్లం ఉందని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. బ్రహ్మాండంగా అమ్మఒడి అని మీరు పెట్టిన దాన్ని సరిగా ఒకళ్ళకి ఇచ్చారో లేదో కానీ ఇప్పుడు ఆ తల్లికి దీవెన అనేది ప్రతి ఇంట్లో కూడా ఒకళ్ళకి, ఇద్దరికి, ముగ్గురికి, నలుగురికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు. అలానే ప్రతి ఒక్కళ్ళకి 4,000 పెన్షన్ అనేది అర్హులందరికీ అందుతుంది. అలానే బయటకు వస్తే సిమెంట్ రోడ్లు కానివ్వండి, చక్కగా ప్రతి రోడ్డు కూడా ఏ కాలువలు కానివ్వండి బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏ పనులు ఆగుతున్నాయి, ఎక్కడ ఆగుతున్నాయి, ఏం లోపాలు ఉన్నాయో నాకైతే అర్థం కావట్లేదు. మీరు వచ్చేసి మళ్ళీ మీరు వాళ్ళ యొక్క పాత విధానాన్ని ఏదైతే వాళ్ళు ఆ అసెంబ్లీలోనే తిట్టినప్పుడు అంత దారుణంగా తిట్టినప్పుడు అలాంటి విధి విధానాలు మార్చుకోకపోతే వాళ్ళకి ప్రజలు మళ్ళీ విపరీతంగా బుద్ధి అవుతారని ఈసారి ఓటుతో అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక మంత్రివర్గం ఏదైతే ప్రస్తుతం ఉన్న క్యాబినెట్ సరిగ్గా స్పందించలేకపోతుంది అంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే మంత్రివర్గం నుంచి వైసీపీ వాళ్ళకి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారా? ఇది చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు అంటే అసలు ఎలా చూడాలి? ఇదేనండి నేను చెప్పేది, ఇందాక చెప్తుంది అదే. ఏంటంటే ఎప్పుడైతే మీరు ఒక పార్టీ సింబల్ మీద మీరు మినిస్టర్ అయ్యారో, పార్టీ సింబల్ మీద మీరు ఎమ్మెల్యే అయినారో, మీరు పార్టీ సింబల్ మీద ఏదైనప్పుడు పార్టీ అధినాయకుడి విషయంలో కూడా ఏ మాత్రం అంటే ప్రభుత్వ పరంగా కానివ్వండి లేకపోతే నాయకుడి పరంగా కానివ్వండి ఏమన్నా అపోజిషన్లో వాళ్ళు మాట్లాడుతుంటే మీరు కూడా చెప్పవలసిన బాధ్యత మీ మీద అయితే తప్పనిసరిగా ఉంది. ఎందుకు ఉందంటున్నారంటే మీకే కాదు, ఒక కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఉంది. అడగాలి, ఎందుకు ఇలా చెప్తున్నారు మీరు, మా నాయకుడి గురించి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన బాధ్యత మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, అందరికీ లీడర్లు కానివ్వండి ఉంది. అలానే తెలుగుదేశం పార్టీ ఏదైతే మంచి కార్యక్రమాలు చేసిందో అది కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్ళి మనం వివరించాలనే కదా. ఇప్పుడు ఇంటింటికి తెలుగుదేశం కానివ్వండి, తొలి అడుగు అని చెప్పేసి ప్రోగ్రాన్ని మొదలుపెట్టింది. కాబట్టి అంటే మనం ప్రజలకు ఏం చేశామో మనమే చెప్పుకోవాలి. మన నాయకుడిని అనవసరంగా ఏదో ఒకటి అంటుంటే మనం వాళ్ళని ప్రశ్నించాల్సింది, ఎందుకు ఇలా అంటున్నారని ప్రశ్నించాల్సిన బాధ్యత మనం ఉందని చెప్పేసి నేను అంటున్నాను. ఇప్పుడు వాస్తవంగా మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేదాకా ఈ మంత్రులు ఎందుకు తెచ్చుకున్నారంటారు? అసలు ఎమ్మెల్యేల తరపు నుంచి కూడా సరైన సమాధానాలు రావటం లేదు, కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారని చెప్పి కూడా తెలుగుదేశం క్యాడర్లో వస్తున్న అనుమానాలు ఎందువల్ల అనుకోవాలంటారు? కొంతమంది లీడర్లు కనుక అంటే ద్వంద్వ వైఖరి కనుక ఇచ్చేస్తే మాత్రం అంటే రేపటి రోజు ఒకవేళ ఆ నాయకులతో మనం మంచిగా ఉండాలి, ఈ నాయకులతో మనం మంచిగా ఉండాలి, మేమేముందిలే మేము 83 బ్యాచ్ కాదు, మేము 90 బ్యాచ్ ఏం కాదు, మేము ఫ్రెష్గా తీసుకొని వచ్చి టికెట్ ఎమ్మెల్యేలు అయ్యాము, ఎంపీలు అయిపోయామని చెప్పి అనుకుంటే మాత్రం ఒకటేనండి చెప్పేది, ఆ ఫ్రెష్గా వచ్చే వాళ్ళకి ఒకటే మాత్రం నేనైతే చెప్పేది ఒకటే, మీకు కనుక అంటే ఒక పార్టీ క్రమశిక్షణ దీని ప్రకారం చూస్తే మాత్రం ఎప్పుడైతే మీరు ఒక ఇదిలో అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా పూర్తి బాధ్యత తీసుకొని మాట్లాడాలి. ఎప్పుడైతే మీరు ఖండించాలి, ఏదైనా సరే జరిగినప్పుడు మీరు ఖండించాలి. మాకెందుకులే నేను మంచిగా ఉండాలి, అటు మంచిగా ఉండాలి, ఇటు మంచిగా ఉండాలి అనేది కాదండి. ఒకవైపు వచ్చేసారు మీరు ఎప్పుడన్నా రానివ్వండి, మీరు ఈసారి ఫ్రెష్గా రానివ్వండి, ముందు నుంచి రానివ్వండి, మీరు ఎప్పుడైనా ఒక పార్టీ వైపు వచ్చేసారు కాబట్టి ఆ పార్టీ సిద్ధాంతాలు అనుగుణంగా మీరు పనిచేయాల్సిన తప్పని పరిస్థితి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.